హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు మీకు లో బడ్జెట్ ప్లాట్స్ సంబంధించిన వెంచర్ పరిచయం చేయబోతున్నాను. సో ఇదేంటంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. సో అంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్. సో ఈ వెంచర్లో ప్లాట్ ధర ఏంటంటే జస్ట్ మీకు 133 గజాలు, జస్ట్ 10 lakhs అండి. 10 లక్షలే, మీరు వినేది నిజమే. సో మనకి ఇది వచ్చేసి డిటీసీపీ రేర్ అప్రూవ్డ్ వెంచర్, కానీ ఇది ప్రస్తుతం హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. సో మనకి దీని కాస్ట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 7,500 అమ్ముతున్నారు. సో మనకు లో బడ్జెట్ ప్లాట్స్, జస్ట్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. సో నెక్స్ట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి ఇది కీసర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట వెళ్ళే సో రేడియల్ రోడ్ అనమాట. సో మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఈ రోడ్ వచ్చేసి 140 feet ప్రపోజ్డ్ రోడ్ అనమాట. సో ఈ రోడ్డుకు జస్ట్ 400 meters దూరంలో ఉన్నటువంటి వెంచర్ అనమాట. ఇది రోడ్ వచ్చేసి మనకు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే తుర్కపల్లి తర్వాత వచ్చే జంక్షన్ ఉందో ఆ జంక్షన్ కనెక్టింగ్ అయ్యే రేడియల్ రోడ్ అనమాట. సో ఇటు నుంచి మనకు కీసర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట కూడా వెళ్తాయి. సో మెయిన్ ఇదేంటంటే ఈసీఎల్ అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్ రూట్ అనమాట. సో ఇక్కడ ప్రతి 15 minutesకి బస్ వస్తూనే ఉంటుంది. సో అంత ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనకు ఇటు నుంచి ఒక 500 meters దూరంలోనే తుర్కపల్లి జంక్షన్ వస్తుంది అనమాట. సో ఇండ్లకు దగ్గర ఉన్నటువంటి వెంచర్ ప్రైమ్ లొకేషన్ అనమాట. సో చాలా తక్కువ బడ్జెట్, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో మరి ఆ వెంచర్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో వెంచర్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, లోపల డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే మన కీసర తుర్కపల్లి యాదాద్రి వెళ్ళే రేడియల్ రోడ్కు 400 meters లోపలికి వచ్చేసాం. సో ఇదే వెంచర్ మీకు పరిచయం చేస్తున్న వెంచర్. సో ఇదే బృందావనం 13 అనమాట ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి. సో ఇది మొత్తం మనకు 17 acresలో ఉంది. డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఇది డిటీసీపీ వెంచర్ అయినప్పటికీ ప్రజెంట్ ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. సో ఇప్పుడు ప్లాట్ కొన్న వారికి ఇది ఒక చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇంకా వెంచర్ లోపలికి వెళ్దాం, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ సరౌండ్ డెవలప్మెంట్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనం చూడొచ్చు, ఇందులో ఆల్ 33 feet రోడ్స్ ఇచ్చారనమాట. మొత్తం సీసీ రోడ్స్. సో లైఫ్ ఎక్కువ ఉండడానికి మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. సో సీసీ రోడ్స్ ఇచ్చారు, మనం చూడొచ్చు. సో సీసీ రోడ్స్కి ఇరువైపులా మనకి ఇవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు మొత్తం. మనకి ఇక్కడ సైడ్ కర్వింగ్ స్టోన్స్, ఇటు సైడ్ మనకు ఫుట్పాత్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడే వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. సో ప్రతి ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడొచ్చు, అండర్ డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక స్ట్రీట్ లైట్స్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. అంటే ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ అని చెప్పే కదా. సో మనకు అక్కడ ఓవర్ వాటర్ ట్యాంక్ వర్క్ నడుస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ మనకు వాటర్ సప్లై అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనకు ఈ వెంచర్ చుట్టూ ఎటు చూసినా కాంపౌండ్ వాల్ చూడొచ్చు. మంచి సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. సో నెక్స్ట్ మనం ఇందులో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చారు. అండ్ కొంత ఏరియా పార్క్ కూడా ఉంది. సో పార్క్ ఏరియా కూడా ఉంది, అందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. సో నెక్స్ట్ మంచి గ్రీనరీ కూడా ఇస్తారు అందులో. పార్క్ వర్క్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇందులో మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తారు. అందులో వచ్చేసి మనకు వాకింగ్ ట్రాక్ కూడా సపరేట్ ఉంటుంది. సో మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా అది ఇవ్వబోతున్నారు, అండ్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది అది. అంటే ఈ తుర్కపల్లి పరిసరాల్లో ఇంత మంచి డెవలప్మెంట్ చేసినటువంటి వెంచర్ ఇదే అని చెప్పొచ్చు. సో మంచి క్వాలిటీ డెవలప్మెంట్ చేశారు. సో ఇందులో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి 133 square yards నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ సైజెస్ కూడా ఉన్నాయి. కార్నర్ బిట్స్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, నార్త్ ఫేసింగ్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కార్నర్స్ ఉన్నాయి. సో వాస్తు ప్రకారం ఈ వెంచర్ డెవలప్మెంట్ చేశారు. మంచి హైట్లో ఉందన్నమాట. సో వెంచర్ చుట్టూ ఎటు చూసినా మంచి హైట్లో ఉంది. సో నెక్స్ట్ మనకి దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బ్యాంక్ లోన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇది గవర్నమెంట్ బ్యాంకు. సో దీనికి సంబంధించిన ఎవరైనా ఇంట్లో ప్లాట్ కొనాలనుకుంటే సో ఆ బ్యాంకు నుంచి మనకు లోన్ వస్తుంది. మీరు జస్ట్ ఒక 3 lakhs బుకింగ్ అమౌంట్ కడితే చాలు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ త్రూ, అంటే అప్ టు 60 నుంచి 70 వరకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తామని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఫుల్ క్యాష్ పేమెంట్ చేస్తే సో దీంట్లో మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవకాశం ఉందన్నమాట. ఇందులో మీకు రేట్ కూడా చెప్పాను కదా. సో చాలా తక్కువ బడ్జెట్ అండి. ఈ ఏరియాలో 7,500 per square yard అనమాట. సో ఈ ఏరియాలో మనకు హైదరాబాద్కు దగ్గరలో ఇంత రేట్లో, అది కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో అండ్ అప్రూవ్డ్ వెంచర్ అనేది దొరకడం చాలా కష్టం అనమాట. సో ఎవరైనా ఉంటే ఒకసారి సైట్కి చూస్తే మనకు అర్థమవుతుంది, సైట్లోకి వచ్చి చూస్తే. సో నెక్స్ట్ మనకు
ఈ తుర్కపల్లి ఒకసారి చూసుకుంటే ఈ ఏరియా గురించి మనకు ఈ తుర్కపల్లి జంక్షన్ అంటే ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనం ఇటు లెఫ్ట్కి వెళ్తే మనకు వాసాల మర్రి వస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటూ చాలా మందికి తెలుసు ఈ విలేజ్. మంచి లొకేషన్ అనమాట ఇది. సో అటే వెళ్తే మనకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వస్తూ ఉంటుంది అదే రూట్లో. నెక్స్ట్ మనకు అది తుర్కపల్లి జంక్షన్ నుంచి ఇటు రైట్కి వెళ్తే మనకు భువనగిరి టౌన్ చేరుకుంటాం. సో భువనగిరి ఫేమస్ తెలుసు. సో అక్కడ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, అక్కడ రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి, అది కూడా తెలుసు. నెక్స్ట్ మనం ఈ తుర్కపల్లి జంక్షన్ నుండి స్ట్రైట్ వెళ్తే మనకు యాదాద్రి వస్తుంది. సో యాదగిరిగుట్ట టెంపుల్. సో ఆ ఏరియాలో ఇప్పటికే రేట్ ఎట్లా పెరిగి ఉన్నాయి మీకు తెలిసిన విషయమే రియల్ ఎస్టేట్ పరంగా. సో అలా ఇంకా కాస్త ముందుకెళ్తే మనం అలే వరంగల్ హైవే కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో ఈ వెంచర్కి 2 ఈజీ యాక్సెస్ ఉన్నాయి. ఒకటి మనం ఇందాక వచ్చింది ఏదైతే ఈసీఎల్ కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు తుర్కపల్లి అంటే నెక్స్ట్ మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళే 140 ఫీటు రేడియల్ రోడ్డుకు కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ మనకి ఏదైతే ఇప్పుడు తుర్కపల్లి నుంచి వాసాలమర్రి ప్రజ్ఞాపూర్ గజ్వెల్ వెళ్ళే రోడ్డు కూడా మనకు కంచోపేర్లో కనిపిస్తుంది. రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళే సౌండ్ అయితే ఈజీగా అనిపిస్తుంది. సో అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనకు హైదరాబాద్ సిటీ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే మనకు మెయిన్ ఈసీఎల్ జంక్షన్ ఉంది కదా. సో ఈసీఎల్ జంక్షన్ నుంచి ఇక్కడ జస్ట్ మనకు 36 కిలోమీటర్స్ అండి. సో మనం హార్డ్లీ ఒక 40 మినిట్స్లో చేరుకోవచ్చు. ఆ తర్వాత మనం కాస్త ముందరకు వస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. సో ఇది కీసరా ఎగ్జిట్ అనమాట, ఎగ్జిట్ నెంబర్ 8. సో అక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 29 కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్లో మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రీచ్ అవుతాం. ఆ తర్వాత కాస్త ముందుకు వస్తే మనకు కీసరా టౌన్ అనమాట. సో కీసర నుంచి జస్ట్ ఒక 26 కిలోమీటర్సే. సో జస్ట్ ఒక 26 మినిట్స్లో ఈ సైడ్కి చేరుకుంటాం. అలాగే మనకు సో కీసర టెంపుల్ చాలా ఫేమస్. సో అక్కడ శివాలయం ఉందన్నమాట. సో మనకు ఇది స్టేట్ వైజ్గా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడికి చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్. చూడొచ్చు ఎంత పెద్దగా ఉంటుంది టెంపుల్ డ్రోన్ విజువల్స్లో. సో ఆ టెంపుల్ నుంచి మనకి ఇక్కడ జస్ట్ ఒక 20 మినిట్స్లో చేరుకోవచ్చు. అంటే ఇటు సిటీ నుంచి ఈజీ కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచరు ఇదొక్కటే. ఎందుకంటే తక్కువ రేట్లో అందిస్తున్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హార్డ్లీ మనకు ఔటర్ రింగ్ నుంచి ఒక 25 నుంచి 30 నిమిషాల్లో చేరుకొని, అది కూడా గజం 7,500 ఉన్నటువంటి వెంచర్ పర్టికులర్గా ఇదే అని చెప్పొచ్చు. మీరు ఈ ఏరియాలో వెతికితే మీకు అర్థమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్కి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో వెంచర్లలో ఏ రేట్లు ఉన్నాయి, ఇది కూడా ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరు ఇంట్లో ప్లాట్ కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భూమి నడుస్తున్నది RRR రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో మంచి భూమి ఉంది రియల్ ఎస్టేట్కి. అక్కడ కొంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలే కాబట్టి రేట్లు కొంత తక్కువ ఉన్నాయి ఆ పరిసరాల్లో. సో ఇదేంటంటే ఇది రీజనల్ రింగ్ రోడ్కి లోపల, అంటే రీజనల్ రింగ్ రోడ్కి లోపల 8 కిలోమీటర్ లోపలనే ఉన్నటువంటి వెంచరు. ఇటు ఔటర్ రింగ్ రోడ్కి ఇటు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి సో ఇది మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్. నెక్స్ట్ మనకు ఇందాక చెప్పినాను కదా యాదగిరిగుట్ట ద ఫేమస్. సో అక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ ఏరియాలో కూడా వారికి తగ్గట్టే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు భువనగిరి జంక్షన్ కోట. సో మంచి టూరిస్ట్ హబ్ అనమాట. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఈ బృందావనం 13 అనమాట. వీటితో పాటు మెయిన్గా ఇండ్లకు దగ్గర ఉందని చూస్తారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ కానీ రీసేల్ చేయడానికి. సో మనకు ఇది తుర్కపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ అనేది ఈ నుంచి కంచూపేర్లోనే కనిపిస్తుంది. చాలా ఇండ్లకు దగ్గరే. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 మినిట్ డ్రైవే అనమాట. అంటే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇట్లా క్రాస్గా వెళ్తే మనకు రోడ్ నుంచి వెళ్తే మాత్రం ఒక 5 మినిట్స్ అవుతుంది. కంచూపూర్లో ఉన్నటువంటి వెంచరే ఈ బృందావనం 13 అనమాట. సో మీకు HMDA లిమిట్స్లో ఇంత తక్కువ ధరలో ఉన్నటువంటి వెంచర్ అని ఎందుకు పదే చెప్తా ఉన్నానంటే, సో మీరు ఒకసారి చూడండి HMD లిమిట్స్లో ఏ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి. సో అందుకే ఒకసారి సైట్కి వస్తే మీకు అర్థమవుతుంది. ఈ రేటు కూడా కొంచెం లిమిటెడ్ పీరియడ్ అని చెప్తా ఉన్నారు. తర్వాత రేట్స్ పెరిగే ఛాన్స్ ఉందని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ రోడ్డు కనెక్టివిటీస్ ఇప్పుడు మీకు రోడ్స్ చిన్నగా ఉండొచ్చు, బట్ ఇవన్నీ ప్రపోజ్డ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇటు మనకు భువనగిరి నుంచి సంగారెడ్డి వెళ్ళే 150 ఫీటు ఎక్స్ప్రెస్ హైవేకి చాలా దగ్గరలోనే ఉన్నటువంటి వెంచర్ ఇది. అదేవిధంగా ఇప్పుడు మనం వెంచర్ ముందు ఏదైతే 400 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఇదైతే మనకు ఇది ప్రపోజ్డ్ 4 లైన్ హైవే కాబోతుంది. సో ఇది వచ్చేసి మనకు ఇటు కీసర్ నుంచి ఇటు యాదాద్రికి వెళ్ళబోతుంది. సో గతంలోనే ఈ ఏరియా అంటే ఇటు కీసర్ని, యాదాద్రిని, కొండపోచమ్మ సాగర్ని
ఇవన్నీ కలుపుతూ ఒక రోడ్డును ప్రపోజల్‌లో పెట్టారు. సో, దానికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి. వన్స్ కంప్లీట్ అయిపోతే ఇది ఎక్స్‌ప్రెస్ హైవే మారే అవకాశం ఉందని గతంలోనే గవర్నమెంట్ ప్రకటించింది. ఇక్కడ మీకు ఒక మినిమమ్ బడ్జెట్ ప్లాట్, చిన్న ప్లాట్ తీసుకుంటే మీకు జస్ట్ 10,00,000లోనే వస్తుందండి. సో, మనకు 10,00,000లో హెచ్ఎండీ లిమిట్స్‌లో ప్లాట్ అనేది ఈజ్ ఎ నాట్ జోక్ అండి. మీకు వెతికినా కూడా దొరకదు 10,00,000లో ఒక ఓపెన్ ప్లాట్ అనేది. సో, ఎవరైనా మీకు తక్కువ బడ్జెట్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తర్వాత కొద్దిగా ఒక 4, 5 ఇయర్స్ ఆగిన తర్వాత రిటర్న్స్ కావాలనుకుంటే ఇలాంటి వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో, ఎందుకంటే ఫ్యూచర్ అంతా గ్రోత్ కారిడార్‌లో ఉన్నటువంటి వెంచర్. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సైట్ విజిట్ చేయాలంటే కూడా వీడియో నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సైట్ విజిటింగ్ కూడా తీసుకొస్తారు. సో, ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో తక్కువ బడ్జెట్‌లో ఉన్నటువంటి వెంచర్ ఇది. సో, మరో వెంచర్‌తో మళ్ళీ కలుద్దాం.